Hi friends. Hi friends. Namaste. Namaste. Welcome to my YouTube channel. Welcome to my YouTube channel. More with the world. ఏంటి పాప అయితే ఒక 2 లైన్స్ వెంకటేశ్వరుని పాట పాడుతా అన్నది. సరే పాట పాడమ్మా అంటే వీడియో తీద్దామని చెప్పాను. సరే పాడమ్మా. వినా వెంకటేశం ననాదో ననాదగ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. థ్యాంక్ యూ ఆల్. Thank you all. మీకు కనుక మా ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోర్ విత్ ద వరల్డ్. థ్యాంక్ యూ. నాకు నాన్న గిఫ్ట్ తెచ్చారు. ఏంటంటే తెచ్చి చూపించు. చూపించి ఏంటంటే తెచ్చారు. తమ్ముడికి ఏమో గిఫ్ట్ ఇచ్చారు. తమ్ముడికి ఈ రెండు, ఇది పాల డబ్బా, ఇది ట్యాప్. అది ట్యాప్. తమ్ముడికి క్యాపా? నీకు సరిపోయేలా ఉందమ్మా క్యాప్. పెడదాం తర్వాత పెడదాం. ఇది తమ్ముడికా ఫ్రూట్సా తినిపించడానిక? ఓకే. ఇంకోటి తమ్ముడికి సాక్స్ తెచ్చారు. ఓహో సాక్స్ కూడానా? ఓకే. ఇంకా తాళాలు వాటర్ పెట్టుకొని ఇక్కడ తీసుకో. ఇది నాన్న ఫంక్షన్కి వెళ్ళారు కదా వాళ్ళు ఇచ్చారమ్మా. చాలా బాగుంది ఇది. చాలా బాగుంది కొంత, చాలా బాగుంది. ఇది ఫంక్షన్కి వెళ్తే వచ్చిందండి. బాగుంది అసలు. ఇప్పటివరకు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎందుకంటే మా ఆయన ఫోటోగ్రాఫర్ కదా, తను ఏమైనా ఫంక్షన్స్ నుంచి ఏదైనా గిఫ్ట్స్ తెస్తే మోస్ట్లీ డబ్బాలు తాలింపు వేసుకునేవి అలాంటివన్నీ తెస్తున్నారు అనమాట. చిన్న చిన్న స్టీల్ డబ్బాలని అలాంటివి. ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది రావడము. డెకరేటివ్ ఐటమ్ బాగుంది చాలా. ఇంకా ఇవి ఇప్పుడు బాబుకి 6th మంత్ వస్తుంది అనమాట. ఇంకా సాలిడ్స్ అవి స్టార్ట్ చేస్తామని చెప్పేసి తను జస్ట్ బార్న్కి వెళ్ళి తను బేబీ కోసమని ఫ్రూట్స్ అవి వేసి ఇస్తే తను అలాగా బాబు తింటూ, అంటే అలా నోట్లో పెడితే ఆ వచ్చిన ప్యూరీ యొక్క వాటర్ ఉంటుంది కదండి, ఆ పళ్ళ రసం లాగా, అది తాగుతాడనేసి ఇదనమాట. ఇంకా ఇప్పుడు పాల డబ్బా కూడా కొనాలి. సాలిడ్స్ అయితే ఇంకా 6th మంత్ వస్తుంది కనుక స్టార్ట్ చేసేస్తాము. ఇది ఇప్పుడు వాళ్ళ డాడీ రాగానే తెచ్చి చూపిస్తుంది. ఇది బాబుకి సాక్స్లోని ఇవి వింటర్ అనేసి ఇంకా ఇవి తెచ్చారు బాబు కోసం అని. ఇది పాప కోసం తెచ్చారు. ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇది, అందుకే తెచ్చారు. ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ పడిందండి. ఇది ఒక్కటే 749 పడింది. 800 ఇది. ఇది జస్ట్ బాన్లో కొనడం వల్ల ఇంత కాస్ట్ అయింది. అదర్వైజ్ అంత అయితే ఉండదు, పర్వాలేదు. ఒక 300కి అలా 400కి అయితే బయట అయితే వద్దును. కొంచెం క్వాలిటీ పరంగా బాగుంటుంది అని చెప్పేసి, అంటే బేబీ కొంచెం సాఫ్ట్ ఉండాలనేసి లోపల కూడా ఒక క్లాత్ వచ్చేలా చూడమన్నాను. అందుకని తను అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. ఇలా లోపల క్లాత్ వచ్చింది, సాఫ్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు తనకి మొత్తం అంతా కప్పేసినట్టుగానే ఉంది. బాగుంది కలర్ కూడాను. ఇంకా ఇది వచ్చేసి 174 పడింది, పర్వాలేదు ఇది కూడాను. ఇంకా ఈ సాక్స్లు ఇవన్నీ మామూలు 174 ఉన్నాయి. ఇంకా బేబీది ఇది 300 అనుకుంటాను. ఇది తెచ్చారు, బాగుంది. అలా ఇది తలుపుకి పెట్టి ఒకసారి వీడియో చూపిస్తాను. అంటే నేను ఎక్కడ ప్లేస్ చేస్తాననేది ఇది వీడియో చేస్తాము తర్వాత కాసేపులో. అప్పుడు మళ్ళీ వీడియో తీస్తావా అమ్మా అని అడుగుతుంది పాప. అది ఈవినింగ్ తీద్దాం వీడియో, ఎందుకంటే గిఫ్ట్ కింద వచ్చింది అన్నాను కదా. ఇప్పుడైతే ఇది ఇక్కడ ప్లేస్ చేద్దామని చూస్తున్నాము తలుపుకి.
నేను ఎందుకు ఆ తలుపు అలా తీసి చూస్తున్నానంటేనండి అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. అంటే ఆ గోడ దగ్గర ఎక్కడ తగిలేస్తుందేమో ఆ డెకరేటివ్ ఐటమ్ అని చెప్పేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అది చూసుకొని అయితే ఇంకా ప్లేస్ చేసేస్తున్నాను. ఆ పిన్స్ అవి అయితే ఉన్నాయి కదండి, అవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఒక 20 అలా ఉంటాయన్నమాట. 100 రూపీస్కి వస్తాయి. అవి నేను ఎప్పుడైనా కావాలనుకుంటే అవి యూస్ చేస్తాను. మేకులు అవి కొట్టకుండా గోడకి ఇవైతే బెటర్ కదా, కొంచెం వెంటనే పని అయిపోతుంది. ఇంకా మేకు కొట్టాలంటే హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకని ఇదైతే బెటర్, ఎటువంటి ఇది లేకుండా ఇవి యూస్ చేసుకోవచ్చని నేను ఇవే కొంటాను. ఇంకా అదిగోండి చూసారు కదా, వాటితోటి ప్లేస్ చేస్తాను ఈజీగాను. ఎలా ఉంది చెప్పండి, బాగానే ఉంది కదా, పర్వాలే కదా. చెప్పు, బాగుంది కదా. లైక్ share, subscribe to my channel. మోనితా వర్డ్. థ్యాంక్ యూ. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఆ రోజు సండే అనమాట, నాన్ వెజ్ తింటామని ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇవి పట్టేసుకుంటాం కదా నాన్ వెజ్ తింటూ అనేసి ముందుగానే క్లీన్ చేసి బయట పెట్టేస్తే ఇంకా ఇవి యూజ్ చేయమని ప్రతి సండే అలానే చేస్తాను. పాపవైతే బాటిల్స్ అండి ఇంకా నేను 3 మంత్స్కి మార్చేస్తాను. స్ట్రా అలాంటివి క్లీన్ చేసుకోవాలంటే చూసారు కదండి, నేను క్లీన్ చేస్తున్నాను, దాంతో క్లీన్ చేసుకుంటాను. అది కూడా మీషోలోనే అనమాట ఆర్డర్ పెట్టుకుంటే వచ్చాయి. అవి ఒక 3 స్ట్రాస్ని ఇంకా ఆ క్లీనర్ ఇచ్చారనమాట, దాంతో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ బాటిల్స్ అయితే నేను 2 డేస్కి క్లీన్ చేసుకుంటానండి. కానీ డీప్ క్లీనింగ్ అనేది అయితే వీక్లీ వన్స్ చేసేస్తాను. ఎందుకంటే పర్టికులర్గా చేయాలనేసి పెట్టుకుంటే కనుక చేస్తున్నాను, లేకపోతే చేయట్లేదు అనమాట. అందుకని వీక్లీ వన్సే పెట్టుకుంటాను. 2 డేస్కి నార్మల్ వాష్ చేస్తాను. ఇంకా ఎండలో పెట్టేశాను. చెప్పాను కదండి ఈరోజు సండే కదా, అందుకనే ఫిష్ తీసుకున్నాను. గులివిందలుని ఇంకా సందువాలు తీసుకున్నాను. యాక్చువల్లీ మేము ఎక్కువగా చికెనే వండుకుంటాము, ఈజీ అయిపోతుందని. అమ్మ ఉండరు కదా, నేనైతే చేయలేను చేపలు వంట, అది కొంచెం కష్టం, నాకు అంతగా రాదు. కానీ చెల్లికి ఏంటంటే హ్యాండ్ అది పెయిన్ వల్ల తన ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతుంది. అందువల్ల డాక్టర్ వచ్చేసి చికెన్ తినొద్దని సజెస్ట్ చేశారు. అందుకని ఇంకా మేమైతే చేపలే తీసుకుంటున్నాము. ఇంకా 2 రకాలు వండే కన్నా ఒకేసారి చేపలే బెటర్ అనేసి ఇంకా చేపలు తీసేసుకున్నాము. కొంచెం ఫ్రై పెట్టేస్తాము, ఇంకొంచెం వచ్చేసి పులుసు పెట్టేస్తాము. ఇవి నీట్గా క్లీన్ చేసుకున్నాక ఉప్పు కారం అది పెట్టేసి అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని అయితే నేను ఇంకా ఉల్లిపాయ టమాటా కోసేస్తాను. నాకైతే ఫిష్ అయితే కర్రీ రాదండి, నేను ఎప్పుడూ వండలేదు కూడా, అమ్మే వండుతారు. నాకు వచ్చేసి ఒక 3 టైప్స్ ఆఫ్ వంటకాలు తెలుసండి ఫిష్ కర్రీ అయితే. ఒకటి మా అత్తయ్య ఒకలా వండుతారు, ఏంటంటే ఆమె ఒకేసారి అన్నీ కలిపి పెట్టేస్తారనమాట. ఆయిల్, ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా చేపలు నీట్గా కడిగేసుకొని ఉప్పు కారం పెట్టేసి అవి అన్ని గిన్నెలో ఒకేసారి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేయడమే. ఇంకా అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి దించేస్తారు. అది ఆమె అలా వండుతారు, కానీ అలా కూడా బాగానే ఉంటుంది. మా అమ్మ వచ్చేసి ఏమిటంటే ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి ఏగుతున్నప్పుడు ఉప్పు కారం పెట్టుకున్నది చేపలు వేస్తారు. ఇది మా అమ్మగారు వండుతారు. నేను ఇంకో దగ్గర కూడా చూశానండి, నా ఫ్రెండ్ అయితే ఉల్లిపాయ టమోటా చింతపండు అన్నీ ఉంటాయి కదండి, ఆ పులుసు బాగా మగ్గుతున్నప్పుడు ఇంకొక 10 మినిట్స్లో దించేస్తాము అంటే పులుసు బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో చేపలు పచ్చిగా, అంటే ఉప్పు కారం కూడా పెట్టరండి, అలా పచ్చివి వేసేస్తారు. నాకైతే అది అసలు పడుతుందా అసలు చేపకి అని అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుండి పెడితే కొంచెమైనా పడుతుంది కదా ఉప్పు కారం అనేది, దానికి అలా వండితే చెప్పదనమని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూస్తానండి వంటకాలు, అంటే నాకు చేపలు రావు కనుక నేను చూస్తుంటాను. ఎవరు చూసినా కూడా అలానే వేసేస్తున్నారు, పులుసులో పచ్చిగా వేసేస్తున్నారు చేపలు. మేమైతే కొన్ని చేపలు అయితే ఫ్రై చేస్తామండి, నూనెలో వేయించాకే మళ్ళీ పులుసులో వేస్తాము. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వండాలి, ఎందుకంటే చేపలు వెంటనే విచ్చుకుపోతాయండి. నీట్గా అంటే కుదిపేటప్పుడు ఆ కూర మగ్గుతున్నప్పుడు కలపకుండా, మనం కాయగూరల కూర వండేసినట్టు కలపకుండా కొంచెం కుదిలించాలి. అలా చేస్తే చేపల కర్రీ అయితే చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది.
అందుకే నాకు కొంచెం ఏంటంటే చేపల కర్రీ వండాలంటే కొంచెం భయం అన్నమాట, చెదిరిపోతుందేమో అనేసి. టమోటా మిక్సీ వేసేస్తున్నాను ప్యూరీ చేసుకోవడానికి. టమోటా ప్యూరీలా చేసేసుకుంటే కొంచెం త్వరగా అయిపోద్ది, మగ్గడం కూడా త్వరగా మగ్గుతుందని, జ్యూస్లా కలిసి వస్తుందని. చింతపండు అయితే రసంకి ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వాటర్లో వేసి నానేస్తాను. ఈ ఉల్లిపాయ టమోటా ఇదంతా వేగే లోపల అది నానుతుంది. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక బిర్యానీ ఆకు, ఉప్పు వేసి కలిపి వేగిస్తున్నాను. అది అమ్మ చేస్తున్నారు. కొంచెం కారం, పసుపు, ఇంకా ఉప్పు కలిపి టమోటా ప్యూరీ చేశాను అన్నాను కదా, అది కూడా వేసేసాము. ఇంకా ఇది బాగా నూనె పైకి తేలిన తర్వాత చింతపండు అయితే నానేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేయాలి. చేపలు వేసేసిన తర్వాతనే వేయచ్చు, ముందైనా వేసేయచ్చు. అంతే, ఉప్పు కారం పెట్టుకున్న చేపలు అయితే వేసేసాను. చింతపండు ప్యూరీ అయితే ఇంకా వేస్తాను. ఆ చింతపండు నీట్గా కడిగేసి నానబెట్టేసి వేస్తాను. ఇంకా పసుపు కొంచెం సరిపోతే, ఏమైనా కారం కానీ గరం మసాలా కానీ ఏవేవైతే సరిపోలేదో అవన్నీ వేసేసి ఇంకా తెరలకాగనివ్వాలి. అది ఇంకా తెరిలిన తర్వాత అయితే కొత్తిమీర వేసి దించుకోవడమే. ఇంకా చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఇంకా ఒకవైపు అన్నముని గుడ్లు ఉడకేసుకుంటున్నాము. ఇంతేనండి వీడియో. మేమైతే మోస్ట్లీ అన్నం లాస్ట్లోనే వండుతామండి, ఎప్పుడు కూడా వేడిగా ఉంటుందని అన్ని కర్రీస్ అయ్యాక. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.